గుంతలమయంగా మారిన రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో రోడ్డు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. నగర రోడ్లను బాగు చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించినా ఎక్కడ రోడ్లు వేసినట్లు కనిపించడం లేదు. కేపీహెచ్బీలో గోతులమయమైన రోడ్లపై మా ప్రతినిధి వెంకటరెడ్డి రిపోర్ట్. రోడ్లన్నీ కూడా అధ్వానంగా తయారయ్యాయి. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అవుతున్న పరిస్థితి కూడా ఉన్నది. ప్రస్తుతం మనం కూకట్పల్లి కేపీహెచ్బీ దగ్గర ఉన్నటువంటి ఒక బస్ స్టాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడవచ్చు మొత్తం కూడా చిన్నపాటి వర్షం నిన్న మొన్న కావచ్చు కురిచినటువంటి చిన్నపాటి వర్షానికే పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కూడా చూడవచ్చు. ఒక అడుగులోతు గుంతలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. దాదాపుగా ఇక్కడి నుంచి దాదాపు కోటి వెళ్లే రూట్ అంతా కూడా ఇదే విధంగా అంటే సడన్ సర్ప్రైజ్ లాగా గుంతలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది నిత్యం కూడా రద్దీగా ఉండేటువంటి ఈ రూటు పూర్తిగా గుంతలమయంగా కూడా మారింది. అయితే ఉదయం సాయంత్రం వేళలో చూడొచ్చు పూర్తి స్థాయిలో అంటే నిత్యం కూడా రద్దీగా ఉండటం, అదేవిధంగా ఎక్కడ గుంతుందో కూడా తెలియక వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ కొంతమంది వాహనదారులు ఉన్నారు. వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటో వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ అంటే రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి? ఇక్కడ రోడ్లు చూడండి సార్, మీద దారుణంగా ఉన్నాయి. మన కేటీఆర్ గారు వచ్చారు ఈ రోడ్లని రిపేర్ అని చెప్పి, కానీ మళ్ళీ కేటీఆర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎటువంటి ఏం లేదు, నిత్యం వెంటనే చేపిస్తామని చెప్పారు. అది మేము జేతుగుట్ట నుంచి కుకుట్పల్లి రావాల్సి వస్తుంది. మధ్యలో ఎక్కడ ఏ గుంటుందో కూడా తెలుసులేదు. రాత్రిపూట అయితే మేము యాక్సిడెంట్లు అయిపోయి కాళ్ళు కూడా 20 అవుతున్నాయి. అలాంటి పరిస్థితి అయింది. ఇది వెంటనే గవర్నమెంట్ దీన్ని చర్య తీసుకోవాలని కోరుతున్నాం మేము. అంటే వర్షాలు వస్తున్నాయి, తర్వాత రోడ్లు వేస్తున్నారు కానీ డ్యామేజ్ అవుతున్నాయి. ఏంటి అసలు నాణ్యత లేదు సార్. ఆ రోడ్ మీద నాణ్యత ఆ పచ్చి మీద సిమెంట్ వేసేసి వెళ్ళిపోతారు. అది వెంటనే మళ్ళీ నెక్స్ట్ 15 మినిట్స్ వర్షానికి కొట్టుకెళ్ళిపోతుంది. అది వేసినట్టు మళ్ళీ తీసుకెళ్తున్నారు. మళ్ళీ తెల్లారి మళ్ళీ ఆ గుంట ఎక్కడున్న గుంట అది అక్కడనే ఉంటుంది. దాన్ని పర్మనెంట్గా చేసలేరు. అది దాన్ని ఒకటి కరెక్ట్గా చేయాలని కోరుతున్నాము. మీరు చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారు? తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయి? మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి? అధికార రంగం తప్పకుండా పట్టించుకోవాలి. దీనివల్ల చాలా మందికి స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్ ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బస్సులో ఉన్న వాళ్ళకి కూర్చో వాళ్ళకి బస్సు ఎత్తేస్తుంటే వాళ్ళకి చాలా బ్యాక్ పెయిన్స్ అవి ఇవి వస్తుంటాయి. కానీ తప్పకుండా అధికార రంగం పట్టించుకోవాలి. ఈ రోడ్లు ఇక్కడ నుంచి కాదు, సిటీ మొత్తం కూడా చాలా అసలు బాగాలేదు. దాని గురించి తప్పకుండా పట్టించుకోవాలి. ట్రాఫిక్ జామ్ సమస్య కావచ్చు, ఎలా ఉంటుంది మీకు చెప్పండి. ఇక్కడ కొంతమంది కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, తర్వాత అంటే ఈ గుంతల వల్ల మీకు ట్రాఫిక్ జామ్ సమస్య కానీ ఏమైనా ఎదురవుతుందా? ఎలా ఉంటుంది మీకు ఇక్కడ రోడ్లు? అంటే మేము పటెన్షన్ నుంచి డైలీ అక్కడ కోటి వరకు కాలేజ్కి వెళ్తామండి. అది 9 గంటల కాలేజ్ ఉంటే మేము 10 గంటల 11 గంటలకు పోతున్నాం ఈ ట్రాఫిక్ జామ్ వల్ల. ఓరేమో రోడ్లు వేసుకుంటూ పోతారు, ఏమో దునుకుంటూ పోతారు. వీళ్ళు ఎందుకు వేస్తున్నారో అర్థం కాదు, వాళ్ళు ఎందుకు దున్నుతున్నారో అర్థం కాదు. ఇద్దరికి సమన్వయ లోపం ఉంది. ఇదంతా బాగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మంత్రి కూడా పర్యటించారు. తర్వాత రోడ్లకు సంబంధించి ఏం చేస్తే బాగుంటారు? ఖచ్చితంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి? వేస్తున్నారండి రోడ్లు వేయడం అనేది, కాకపోతే నాణ్యత లేదు రోడ్లల్లో. వేసిన వారం రోజులలో మళ్ళీ గుంతలు పడతాయి. ఎందుకు ఆ రోడ్లు వేసే లాభం? వేసి ఒక్కసారైనా మంచిగా చేయమనండి. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, వర్షాలు వచ్చినప్పుడు మోకాల్లో గుంతలు ఉంటాయి. దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుతా ఉందా మీకు? ఎట్లా ఉంది ఇక్కడ నడవడానికి వాకర్స్కి సంబంధించి? కొంచెం అనబడ్డ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఫస్ట్ వర్షం పడుతుంది, ఓకే, ట్రాఫిక్ జామ్ అవుతుంది. తర్వాత కొంచెం ఆ మాత్రం దానికి ట్రాఫిక్ జామ్ అయితే ఎలా అండి? రోడ్లు మంచిగా ఉంటే ఏం కాదు కదా, అది ప్రాబ్లం ఇక్కడ. మొత్తానికి దాదాపుగా ఇక్కడ అంటే రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. తర్వాత రోడ్లే వేస్తున్నారు కానీ రోడ్లు వేస్తున్నా కూడా ఫలితం ఉండడం లేదు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల వేసిన రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలతో కూడినటువంటి రోడ్లు వేయాలి. అదేవిధంగా ఇప్పటిముప్పటిగా ఇష్టానుసారంగా ఇష్టపూర్తిగా ఎక్కడ పడితే రోడ్లు వేసిన తర్వాత తవ్వకాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ సమన్వయ లోపం అంటే ఒక శాఖకు మరొక శాఖకు సమన్వయ లోపం ఉండడం వల్లనే ఇలా జరుగుతుంది. ఖచ్చితంగా రోడ్లకు సంబంధించి మంత్రి పర్యటించినా కూడా మార్పు రాలేదు. వెంటనే అధికారులు దీనిపైన స్పందించి రోడ్లు వేయాలి అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు వీరంతా కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది కూకట్పల్లి కేపీహెచ్బీ వద్ద ఉన్న రోడ్ల పరిస్థితి. కెమెరా పర్సన్ సత్యనారాయణతో కలిసి వెంకటరెడ్డి.